అసలు మీ మీద మీకే నమ్మకం లేకపోతే బాగా ఆలోచించండి ఒకసారి. ఫస్ట్ యూట్యూబ్‌లో మీరు సక్సెస్ అవ్వరు అనేసి మీరే అనుకుంటున్నారంటే, ఇంకా ఆడియన్స్‌కి ఇంకా ఏం నమ్మకం ఉంటది? ఇంకా వీడియోస్ చూసే వాళ్ళకి ఏం నమ్మకం ఉంటది? ఫస్ట్ మీరు అనుకోవాలి ఫ్రెండ్స్. సెల్ఫ్ జడ్జ్‌మెంట్ అనేది ఉండకూడదు. సెల్ఫ్ మోటివేషన్ అనేది ఉండాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు వీడియో ఏంటి అనేసి. ఇవాల్టి వీడియో వచ్చేసి 2024 నుండి 2025 వరకు ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి, యూట్యూబ్‌లో సక్సెస్ అవ్వాలి అనుకునే వాళ్ళ కోసం నేను ఇచ్చే బెస్ట్ 8 సజెషన్స్ అని అయితే చెప్పుకోవచ్చు. యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకునే దానికంటే ముందుగా మీరు ఈ విషయాలైతే కంపల్సరీగా అయితే తెలుసుకోవాలి. ఈ 8 విషయాలు తెలియకుండా మీరు కనుక యూట్యూబ్ ఛానల్ కనుక స్టార్ట్ చేసినట్లయితే మీరు సక్సెస్ అవ్వలేరు ఫ్రెండ్స్. నేను మీకు ఈ వీడియోలో కొన్ని సజెషన్స్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ సింబల్ని అయితే ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. దీని ద్వారా నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. మన ఛానల్లో ఇంకా నుండి యూట్యూబ్ ఛానల్ ఏ విధంగా స్టార్ట్ చేయాలి, అదేవిధంగా యూట్యూబ్లో మనీ ఏ విధంగా ఎర్న్ చేయాలి, యూట్యూబ్లో ఏ విధంగా సక్సెస్ అవ్వాలి అనేంత వరకు కూడా మన ఛానల్లో అయితే వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. వీడియోస్ ఏ విధంగా ఎడిట్ చేయాలి, థంబ్నెయిల్స్ ఏ విధంగా డిజైన్ చేయాలి, ఎలాంటి వీడియోస్ చేయాలి, ఎలాంటి వీడియోస్ చేస్తే ఎలాంటి వ్యూస్ వస్తాయి అనే దానిపైన మీకు ప్రతి ఒక్కటి నేను స్టెప్ బై స్టెప్ వీడియోస్ అయితే చేస్తూ వస్తాను ఫ్రెండ్స్. ఇక మీదట మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. మీకు డెఫినెట్గా మంచి యూస్ అయితే ఉంటుంది ఇక మీదట. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. మీరు ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకునే దానికంటే ముందుగా మీరు ఒక మెయిన్ పాయింట్ అయితే తెలుసుకోవాలి ఫ్రెండ్స్. డిసైడ్ యువర్ రిలేషన్షిప్ విత్ యూట్యూబ్. అంటే యూట్యూబ్లో మీరు ఏ విధంగా వీడియోస్ చేయాలి, అంటే క్యాజువల్గానా, సీరియస్గానా, బిజినెస్ పరంగానా అని చెప్పేసి ఈ వీటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. క్యాజువల్గా అంటే మీరు ఆల్రెడీ ఏదో ఒక జాబ్ చేస్తున్నారు, జాబ్ చేస్తూ పార్ట్ టైంగా ఖాళీ టైంలో మీరు వీడియోస్ పెట్టి మనీ ఎర్న్ చేయాలి అనుకునేది క్యాజువల్ అన్నమాట. సీరియస్గా ఇంకా నాకు జాబ్ లేదు, ఏం లేదు, అంతా అయిపోయింది, స్టడీస్ కూడా కంప్లీట్ అయిపోయినాయి, ఖాళీగా ఉన్నాను, ఇంకా నాకు యూట్యూబే కెరియర్గా కనిపిస్తుంది అనుకునే వాళ్ళు సీరియస్గా చేయొచ్చు. సీరియస్గా తీసుకోవడంలో కూడా మనకు కొంచెం ప్రాబ్లం అనేది చెప్పుకోవచ్చు. యూట్యూబ్లో మనం ఎప్పుడు సక్సెస్ అవుతాము అనేది మనకు గ్యారంటీ లేదు ఫ్రెండ్స్. కొంతమందికి 2 years పట్టచ్చు, కొంతమందికి 3 years పట్టచ్చు, కొంతమందికి 4 years కూడా పట్టచ్చు, కొంతమంది అసలు సక్సెస్ అవ్వలేరు యూట్యూబ్లో. ఈ విధంగా అయితే ఉంటుంది. మీరు క్యాజువల్గా తీసుకోవాలా లేదా సీరియస్గా తీసుకోవాలా అనేసి డిసైడ్ అయ్యేసి తర్వాత మీరు యూట్యూబ్లో అడుగు పెట్టాల్సి అయితే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి నవ్ యువర్ స్కిల్ అన్నమాట. మీరు ఏ రకమైన వీడియోస్ చేస్తున్నారు, మీకు ఉన్న స్కిల్ ఏంటి అనేసి తెలియజేసేది ఈ నవ్ యువర్ స్కిల్ అన్నమాట. అంటే ఇప్పుడు మీరు కొంతమంది న్యూస్ ఛానల్స్ ఉంటాయి, సేమ్ అదే విధంగా న్యూస్ రిపోర్టర్స్ చెప్పిన విధంగానే న్యూస్ని అయితే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అంటే యాజ్ ఇట్ ఈజ్గా వాళ్ళు చెప్పిన విధంగానే చెప్పలేకపోవచ్చు. 50% అయితే న్యూస్ రిపోర్టర్లు టీవీలో చెప్పిన విధంగా వీళ్ళు ఇక్కడ చెప్పగలరు. 50% అయినా చెప్తున్నారు కాబట్టి ఇంకా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వాళ్ళు ఇంకా 50% ఉన్నదాన్ని 100% వరకు తీసుకెళ్ళవచ్చు, నో ప్రాబ్లమ్. అదేవిధంగా ఇప్పుడు మన ఛానల్లోనే తీసుకోండి. ఇప్పుడు నేను టెక్నాలజీకి సంబంధించిన వీడియోస్ చేస్తాను, అదేవిధంగా వ్లాగ్కి సంబంధించిన వీడియోస్ సపరేట్గా ఛానల్ పెట్టి చేస్తాను. అదేవిధంగా ఈ టెక్ న్యూస్లోనే యూట్యూబ్లో ఏ విధంగా సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి అయితే నేను మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అదేవిధంగా మీకు కొంచెం గైడెన్స్ అయితే ఇస్తున్నాను. ఇదన్నమాట నా స్కిల్. ఆ విధంగా మీ యొక్క స్కిల్ ఏముంది, మీరు అసలు ఏం వీడియోస్ చేయగలరు, మీలో ఏం స్కిల్ ఉందనేసి తెలుసుకోవాలి. కొంతమంది వీడియో కెమెరా ముందు అయితే బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలరు, బాగా మాట్లాడగలరు, ఈ విధంగా స్కిల్ ఉంటుందన్నమాట. ఇంకా వచ్చేసి కొంతమంది వ్లాగింగ్ వీడియోస్ అయితే బాగా చేస్తుంటారు, కొంతమంది ట్రావెలింగ్ వీడియోస్ అయితే బాగా చేస్తూ ఉంటారు. ఈ విధంగా మీ యొక్క స్కిల్ని అయితే ఫస్ట్ మీరు తెలుసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది వచ్చేసి సెకండ్ పాయింట్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఎమోషనల్ హర్డిల్స్. ఇందులో వచ్చేసి జడ్జిమెంట్, ఫియరు, సెల్ఫ్ డౌట్ అనేది ఉంటుంది. జడ్జిమెంట్ అంటే మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నా అంటారనేసో, లేకుంటే పక్కింటి వాళ్ళు ఏమన్నా అనుకుంటారో, అయ్యో మన వీడియోలు చేస్తున్నాం వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, మనమేంటి వీడియోలు చేస్తున్నాము వాళ్ళు ఏమనుకుంటారో అని ఈ విధంగా అనుకోవడం తప్పు ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా అసలు మీకు ఈ మైండ్లో ఈ ఆలోచన రావడమే తప్పు అనమాట. ఫస్ట్ ఈ ఆలోచన అయితే తీసేయండి. మనం ఎవరో ఏదో అనుకుంటారనేసి వీడియోస్ చేస్తే అసలు యూట్యూబ్లో వీడియోసే ఉండవు అనమాట. ఒకసారి ఆలోచించండి. అందరూ అదే విధంగా అనుకుంటే మనకు యూట్యూబ్లో
వీడియోస్ అనేది రావు. ప్రతి ఒక్కరు ఆ విధంగా అనుకోవడం లేదు ఫ్రెండ్స్. మీరే కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తున్నారనమాట. వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, వీళ్ళు ఏమైనా అనుకుంటారేమో, వీడియోస్ చేస్తే హోమ్ సిక్ అనేది ఉంటుంది, సిగ్గుపడతారు, కెమెరా ముందుకు రావడానికి సిగ్గుపడతారు. ఈ విధంగా ఉండకూడదు, ధైర్యంగా ఫేస్ చేయాలి. నా వల్ల అవుతుంది, ఎవరేమనుకున్నా నాకు పర్లేదు, నేను వస్తాను, నేను సక్సెస్ అవుతాను అనే ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీలో ఉన్నట్లయితే మీరు డెఫినెట్గా యూట్యూబ్లోకి వచ్చి చేసుకోవచ్చు. యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత కూడా మీకు యూట్యూబ్లో వీడియోలు చేస్తుంటే కొంతమంది ట్రోల్ చేసేవాళ్ళు ఉంటారు, బ్యాడ్ కామెంట్స్ చేసేవాళ్ళు ఉంటారు. ఈ విధంగా చాలా చాలా ఫేస్ చేయాల్సి ఉంటుంది యూట్యూబ్ ఛానల్లోకి వచ్చినాక. ఇవన్నీ నేనేది పట్టించుకోను, ఇవన్నీ నాకు నేనేం సీరియస్గా తీసుకోను, ఎవరేమనుకుంటే నాకేమి, నా వృత్తి నేను చేస్తాను అని చెప్పేసి మీరు వచ్చి యూట్యూబ్ ఛానల్లో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ జడ్జిమెంట్ గురించి ఆలోచించకూడదు, ఎవరేమనుకున్నా పర్లేదు అనేసి మీరు ఆలోచించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సెల్ఫ్ డౌట్ ఫ్రెండ్స్. మీలో మీకే కాన్ఫిడెన్స్ ఉండదు, నేను చేయగలనా, నేను చేయగలనా, నా వల్ల అవుతుందా అనేసి ఇలాంటిది ఉంటుంది ఫ్రెండ్స్. మీకు అసలు మీ మీద మీకే నమ్మకం లేకపోతే బాగా ఆలోచించండి ఒకసారి. ఫస్ట్ యూట్యూబ్లో మీరు సక్సెస్ అవ్వరు అనేసి మీరే అనుకుంటున్నారంటే ఇంకా ఆడియన్స్కి ఇంకా ఏం నమ్మకం ఉంటుంది, ఇంకా వీడియోస్ చూసే వాళ్ళకి ఏం నమ్మకం ఉంటుంది. ఫస్ట్ మీరు అనుకోవాలి ఫ్రెండ్స్, సెల్ఫ్ జడ్జిమెంట్ అనేది ఉండకూడదు, సెల్ఫ్ మోటివేషన్ అనేది ఉండాలి. నేను ఈ విధంగా ఉన్నాను, ఈ విధంగా ఉండకూడదు, దీనికంటే కొంచెం అడ్వాన్స్డ్గా ఉండాలి. అందరూ ఎలా ఉన్నారు యూట్యూబర్స్, నేను ఏ విధంగా ఉన్నాను, నేను వాళ్ళలాగా ఉండాలి అని అనుకోవాలి. ఎప్పుడు కూడా నా వల్ల అవుతుందా, నేను చేస్తానా, ఇలా అనుకుంటే ఇంకా మీరు అక్కడే ఉండిపోతారు, జీరో నాలెడ్జ్తోనే ఉండిపోతారు. ఇక ఒక స్టెప్ కూడా ఎక్కలేరన్నమాట ఈ విధంగా ఉంటే. ఫస్ట్ సిగ్గుపడకూడదు, జడ్జిమెంట్ అనేటివి పట్టించుకోకూడదు, ఎవరేమనుకున్నా పర్లేదు అనేసి మనం వచ్చి యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయాలన్నమాట. ఫస్ట్ సెల్ఫ్ మోటివేషన్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. మేమేదో మోటివేట్ చేస్తున్నాం, మమ్మల్ని చూసి మోటివేట్ చాలామంది యూట్యూబ్లో వీడియోస్ చూస్తుంటారు. సెల్ఫ్ మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీరు తెలుసుకోవాలి, మీరు మోటివేట్ అవ్వాలి. మేమేదో మోటివేట్ చేస్తే మీకు ఇప్పుడు మేము 10 minutes మోటివేట్ చేస్తాం అన్నమాట. 10 minutes మోటివేట్ చేస్తే ఇంకా 10 minutesలో 20 minutes యాక్టివ్గా ఉంటారు. తర్వాత మీ ప్లేస్కి మీరు వచ్చేస్తారు, మీరు నార్మల్గా ఉన్న ప్లేస్కి మీరు వచ్చేస్తారన్నమాట. తర్వాత మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోలేరు. తర్వాత ఏదో వీడియోస్ చేసి 5 or 10 minutes మోటివేటింగ్గా ఉండిపోయి ఇలా చేద్దాం అనేసి అప్పుడు ఒక స్పిరిట్ వస్తుందన్నమాట. ఈ విధంగా ఉండకూడదు. సెల్ఫ్ మోటివేషన్ మీరే తెలుసుకోవాలి. మేము చెప్పేంత ఇది మీకు ఉండకూడదు, మేము మిమ్మల్ని మోటివేట్ చేయకూడదు. అసలు మీరు తెలుసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చేసి సెట్ యువర్ నేచర్. అసలు మీరు ఏ వీడియోస్ చేస్తున్నారు అని తెలిపేదే సెట్ యువర్ నేచర్. ఇప్పుడు వ్లాగింగ్ ఉంది, వ్లాగింగ్ వీడియోస్ చేస్తుంటారు, అదొక నేచర్. ఇప్పుడు టెక్నాలజీ వీడియోస్ ఉన్నాయి, టెక్నాలజీకి సంబంధించిన వీడియోస్ అన్నీ చేస్తుంటారు కాబట్టి అదొక నేచర్. వ్లాగింగ్, కుకింగ్, ఇలా మీ యొక్క కంటెంట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఒకటే గోల్ మీద, ఒకటే కంటెంట్ మీద చూసుకోవాలి. ఒకవేళ మీరు 2 కంటెంట్స్ చేయాలనుకుంటున్నారు, ఓకే నేను ఇప్పుడు వ్లాగింగ్ చేస్తాను, అదేవిధంగా టెక్ న్యూస్ చేస్తాను. వ్లాగింగ్కి సపరేట్గా ఛానల్ పెట్టాను, టెక్ న్యూస్కి సపరేట్గా ఛానల్ పెట్టాను. ఓకే, ఈ విధంగా మనము 2 ఛానల్ని కావాలంటే మెయింటైన్ చేసుకోవచ్చు. మీ యొక్క కంటెంట్ ఏంటి అనేది ఫస్ట్ మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఎక్విప్మెంట్ అన్నమాట. ఎక్విప్మెంట్ అంటే యూట్యూబ్ స్టార్ట్ చేసేదానికంటే ముందుగా అయ్యో మనకి పెద్ద పెద్ద హైటెక్ కెమెరాలు కావాలేమో, బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకోవాలేమో, మంచి టేబుల్ వేసుకొని మంచి డెకరేషన్ చేసుకొని వీడియోస్ చేయాలేమో, మనకి ఎడిటింగ్ రాదు, మంచి ల్యాప్టాప్స్ కావాలేమో, ఎడిటింగ్ చేయడానికి మంచి సాఫ్ట్వేర్లు కావాలేమో. ఇవన్నీ ఏం అవసరం లేదు ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మీకు ఏం అవసరం లేదు. ఫస్ట్ మీకు ఎక్విప్మెంట్ కావాల్సింది యూట్యూబ్ ఛానల్లోకి వచ్చిన తర్వాత మీకు ఎక్విప్మెంట్ కావాల్సిందంటే ఒక్క మొబైల్, ఒక ట్రైపాడ్ ఉంటే చాలు ఫ్రెండ్స్. ఇక ఏ మాత్రం కూడా మీకు అవసరం లేదు. మీకు థంబ్నెయిల్స్ కానీ, వీడియో ఎడిటింగ్ కానీ ఇవన్నీ కూడా మీకు మొబైల్లోనే అన్నీ అవైలబుల్లో ఉంటాయి. మీరు మొబైల్లో అయితే ఒక 15,000 పైన అయితే ఒక మంచి బెస్ట్ కెమెరా మొబైల్ అయితే తీసుకోండి. ఫస్ట్ మనకు వీడియోని ప్రిఫర్ చేసేది క్వాలిటీ లేకపోతే అసలు వీడియోని ఎవరు చూడరు అన్నమాట. ఇప్పుడు మీరు ఒక మూవీ ఉంది, ఒక మూవీని చూడాలనుకుంటున్నారు, 1080pలోనే అయితే ఎక్కువగా అసలు చూడరు అన్నమాట ఎవరు, హెచ్డి క్వాలిటీలోనే అయితే చూస్తారన్నమాట. ఇప్పుడు మీకు 320pలో అయితే ఒక మూవీని అయితే డౌన్లోడ్ చేసి మీకు చూడమంటే చూస్తారా? అసలు ఏమన్నా అసలు క్లారిటీ ఉంటుందా? అసలు హీరో ఎవరని కూడా కనిపించదు ఒకసారి అందులో.
ఆ మాత్రం క్లారిటీ ఉంటుంది. అటువంటి కెమెరాస్తో మనం ఒకవేళ మీరు కనుక వీడియోస్ తీస్తే అది యూట్యూబ్లోకి అప్లోడ్ చేయంగానే మీకు యూట్యూబ్లో కొంచెం క్లారిటీ అనేది తగ్గిపోతుంది ఫ్రెండ్స్. యూట్యూబ్లో మనకు ఇప్పుడు నార్మల్గా గ్యాలరీలో ఉన్న క్వాలిటీ కంటే యూట్యూబ్లో అప్లోడ్ చేయగానే కొంచెం క్లారిటీ అనేది అయితే తగ్గుతుందన్నమాట. ఈ విధంగా అయితే ఉంటుంది. కాబట్టి మీరు ఒక మంచి బెస్ట్ క్వాలిటీ ఉన్న కెమెరా 4K కెమెరా కానివ్వండి, అదేవిధంగా 1080p ఉంటే కూడా మీకు చాలు. మీరు మంచి మొబైల్ని అయితే తీసుకోండి. ఇంకా ఏమి ఎక్విప్మెంట్ అయితే అవసరం లేదు. మీరు అన్నీ కూడా మీకు మొబైల్లోనే చేసుకోవచ్చు. మీకు మేము ముందు వీడియోలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థంబ్నెయిల్స్ ఏ విధంగా ఎడిట్ చేయాలి, వీడియోస్ ఏ విధంగా ఎడిట్ చేయాలి అనేసి, యూట్యూబ్ ఏ విధంగా స్టార్ట్ చేయాలనే దగ్గర నుండి ఏ విధంగా సక్సెస్ అవ్వాలి అనే దగ్గర వరకు థంబ్నెయిల్ డిజైన్, వీడియో ఎడిటింగ్ ఇవన్నీ ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ మీకైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఈ విధంగా అయితే మనము ఎక్విప్మెంట్ అయితే ఏం అవసరం లేదు ఫ్రెండ్స్. నేను ఒకటే చెప్తాను, ఎక్విప్మెంట్ అయితే అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక మంచి కెమెరా ఉన్న మొబైల్, అదేవిధంగా ఒక ట్రైపాడ్ ఉంటే చాలు. ఇప్పుడు నాకేమన్నా ఎక్కువ బ్యాక్గ్రౌండ్ సెటప్ ఏమైనా ఉందా, ముందర సెటప్ ఏమైనా ఉందా, నేనేమైనా పెద్ద ఎక్విప్మెంట్ యూజ్ చేస్తున్నా, ఒక ట్రైపాడ్, ఒక మొబైల్ అంతే ఉంది ఫ్రెండ్స్ నా దగ్గర. ఇప్పుడు దీన్ని యూజ్ చేసే మీరు వీడియోస్ అయితే చేసుకోవచ్చు. నా దగ్గర ఉన్నాయి బ్యాక్గ్రౌండ్ స్క్రీన్, ట్రైపాడ్, లైటింగ్ సెటప్ కూడా ఉంది. కానీ నేను యూజ్ చేయడం లేదు. ఎందుకు? ఇప్పుడు నా వీడియో చూస్తున్నారు. ఇప్పుడు నా వీడియో చూసి అయ్యో అతను అలా పెట్టాడే, మనం కూడా అలా పెట్టాలి అనే ఆలోచన మీకు వస్తుందన్నమాట డెఫినెట్గా. ఇప్పుడు ఒకవేళ నేను హైటెక్ బ్యాక్గ్రౌండ్ సెటప్, ఫ్రంట్ సెటప్ ఈ విధంగా పెట్టానంటే, లైటింగ్ ఇవన్నీ పెట్టాననుకో, మీకు కూడా అతను పెట్టాడే మనం కూడా పెట్టాలేమో అని చెప్పేసి వస్తుంది. ఇప్పుడు నేను వేరే పెట్టుకోకుండా నార్మల్గా వీడియో చేస్తున్నాను కాబట్టి మీకు కూడా ఈ విధంగా చేయాలి, ఈ విధంగా చేయొచ్చు అని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా? మనకేం ఎక్విప్మెంట్ ఏం అవసరం లేదు. ఒక ట్రైపాడ్, ఒక మంచి మొబైల్ ఉంటే చాలు. ఇక మీదట అన్నీ ఏ విధంగా ఎడిట్ చేయాలి మొత్తం కూడా మన ఛానల్లోనే అయితే అవైలబుల్ అయితే ఉంటుంది. ఇక మీదట కంటెంట్ మొత్తం కూడా మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్. మీకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే మీకు లభిస్తుంది. ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చేసి సెట్ యువర్ గోల్ అన్నమాట. ఫస్ట్ మీ యొక్క గోల్ని అయితే సెట్ చేసుకోవాలి. అసలు ఎందుకు యూట్యూబ్లోకి వచ్చారు అనేసి మీరు తెలుసుకోవాలి. ఎడ్యుకేట్ సమ్వన్ అంటే, ఇప్పుడు నేను మీకు తెలియదు యూట్యూబ్ గురించి ఏ విధంగా స్టార్ట్ చేయాలి, వీడియోస్ ఏ విధంగా ఎడిట్ చేయాలి, థంబ్నెయిల్స్ ఏ విధంగా ఎడిట్ చేయాలని మీకు తెలియదు. కాబట్టి నేను ఇప్పుడు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని మీతో షేర్ చేసుకుంటాను. కాబట్టి అది ఎడ్యుకేట్ సమ్వన్ అయితే దాని కిందకైతే వస్తుంది. ఇప్పుడు నాకు తెలిసిన విషయాన్ని నేను మీకు చెప్పుకుంటున్నాను, మీకు తెలియజేస్తున్నాను. మీరు కూడా తెలుసుకుంటున్నారు. అదేవిధంగా మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని ఇంకొంతమందికి తెలియజేయడానికి మీరు యూట్యూబ్లోకి అయితే వస్తున్నారు. ఇది ఎడ్యుకేట్ సమ్వన్. ఫస్ట్ ఎప్పుడు కూడా మనం యూట్యూబ్లోకి వచ్చేటప్పుడు మనీ కోసమో, లేదా ఫేమస్ అవ్వాలనో, లేదంటే ఇంకా దేనికోసమో రాకూడదు ఫ్రెండ్స్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మనీ వస్తుందా, డబ్బులు వస్తుందా, మనం ఫేమస్ అవుతామా, వీటి గురించి గురించి పట్టించుకోకూడదు అన్నమాట. అసలు ఫస్ట్ మీ యొక్క పని ఏమి, వీడియోస్ పెట్టాలి, మంచి అవుట్పుట్ ఇవ్వాలి, మంచి వ్యూస్ని ఏ విధంగా ఎంకరేజ్ చేసుకోవాలి, మంచి వ్యూస్ని ఏ విధంగా రప్పించుకోవాలి. ఇదే మీ యొక్క ఇది చేసుకుంటూ పోతే మీకు ఆటోమేటిక్గా మనీ ఏదైతే ఎర్న్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు కూడా ఫేమస్ అవుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు కూడా మనం ఫేమస్ అవ్వాలని రాకూడదు, ఎడ్యుకేట్ సమ్వన్ కోసమే రావాలన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి 4 రూల్ ఫార్ములా. అసలు మనం వీడియోస్ ఎందుకు చేస్తున్నాం, ఎవరి కోసం చేస్తున్నాం, దీనివల్ల యూస్ ఏంటి, ఈ వీడియోస్ వల్ల మనం ఏం ఆశిస్తున్నాం అనేది అయితే తెలుసుకోవాలి. దీని గురించి అయితే నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ వచ్చేసి ఫాలో యువర్ గైడ్ అన్నమాట. మీకు ఏ విధంగా వీడియోలు చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలి, ఎలాంటి వీడియోస్ చేయాలి, యూట్యూబ్ గురించి కొంచెం నాలెడ్జ్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. యూట్యూబ్లో ఏ విధంగా సక్సెస్ అవ్వాలి అనే దాని గురించి మీకు ఒక గైడ్ అయితే ఉండాలి, ఒక మోటివేటివ్ పర్సన్ అయితే ఉండాలన్నమాట. ఓకేనా? మీ యొక్క మోటివేషన్ లేకున్నా, గైడెన్స్ లేకపోయినా, మీరు ఏ మాత్రం తెలియకున్నా, నాలెడ్జ్ లేకున్నా స్టార్ట్ చేయాలంటే కష్టం కదా. అందుకనేసి మన ఛానల్లో ఈ యొక్క క్వశ్చన్కి ఆన్సర్ అయితే అవైలబుల్ అయితే ఉంటుంది. మీ యొక్క ప్రతి ఒక్క డౌట్కి నేనైతే మీకు రెస్పాన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మీకు ఏదైనా అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, నేను తప్పకుండా అయితే రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? అదేవిధంగా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే యూట్యూబ్ గురించి ఏ విధంగా చేయాలి, ఈ సెట్టింగ్ ఈ వీడియోని ఈ విధంగా చేయొచ్చా అనేసి మీకు కొన్ని డౌట్స్ అయితే ఉంటాయి. అవన్నీ కూడా మీరు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నేను ప్రతి ఒక్క కామెంట్కి అయితే రిప్లై ఇస్తాను. అదేవిధంగా ప్రతి ఒక్క కామెంట్ని అయితే నేను చదువుతాను ఫ్రెండ్స్. ఓకేనా? నేను ఒకవేళ కామెంట్ సెక్షన్లో రిప్లై ఇవ్వకపోయినా నెక్స్ట్ వీడియోలో అయితే నేను తప్పకుండా అయితే ఫస్ట్లోనే అయితే చెప్తాను. ఓకేనా?
మీకు ఒక మోటివేటివ్ గైడర్ అయితే నేను ఉంటాను. మన ఛానల్లో ప్రతి ఒక్కటి అవైలబుల్లో అయితే ఉంటుంది. ఒకసారి మన ఛానల్లో వెళ్ళి ఇక మీదట డైలీ ఫాలో అవుతున్నట్లయితే మన ఛానల్లో ప్రతి వీడియో అయితే వస్తూ ఉంటుంది. ఓకేనా? ఇలాంటి లేటెస్ట్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఎప్పటికెప్పుడైతే ఫాలో అవుతూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ సింబల్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. దాని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియో నుండి మన ఛానల్లో యూట్యూబ్ ఛానల్ ఏ విధంగా స్టార్ట్ చేయాలి అనే దగ్గర నుండి యూట్యూబ్లో మనీ ఏ విధంగా ఎర్న్ చేయాలి, ఏ విధంగా సక్సెస్ అవ్వాలి అనేంత వరకు కూడా మన ఛానల్లో ప్రతి ఒక్క వీడియో స్టెప్ బై స్టెప్ వస్తూనే ఉంటుంది. తప్పకుండా మీరు ప్రతి ఒక్క వీడియో అయితే చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. మన ఛానల్కి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు